వనపర్తి జిల్లా మణిగిళ్లకు చెందిన శివకుమార్ను పోలీస్ స్టేషన్లో బంధించి కొట్టిన కొత్తకోట సిఐ శ్రీనివాసరెడ్డిపై ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ బీసీ ఫోరం చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. ఇక శివకుమార్ యాదవ్తో కలిసి బీసీ కమిషన్ కార్యాలయంలో సిఐపై ఫిర్యాదు చేసినట్లు అని తెలిపారు. రిమాండ్ రిపోర్టు, పత్రికల క్లిప్పింగ్స్లను ఢిల్లీలో అందజేశామని, పోలీసులు కేసులకు సంబంధించి భయపడే ప్రసక్తే లేదని రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు. కూడా ఆయన్ని ఇన్ఛార్జ్ వనపర్తి టౌన్ స్టేషన్ తీసుకెళ్లి విచక్షణ ఎందుకు ఈ విధంగా కొట్టిందంటే సాయంత్రం హడావుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అప్పుడు రిమాండ్ చేయడం జరిగింది. మరి వీటిపైన జిల్లా ఎస్పీకి చేసినాం, డీజీపీకి, అక్కడ బీసీ కమిషన్కి ఎవరు చేసినా కూడా ఇంతవరకు చర్య తీసుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు జాతీయ బీసీ కమిషన్ ఆశ్రయం జరిగింది. వనపర్తి జిల్లాలో ఈరోజు ప్రజాస్వామ్యం కూడా కూని అవుతా ఉంది. వనపర్తి జిల్లా కొత్తకోట సిఐ శ్రీనివాసరెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని నేడు జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయించడం జరిగింది. మరి ఫిబ్రవరి 22వ తేదీ నాడు మంత్రి నిరంజన్ రెడ్డి గారికి సంబంధించి ఒక పాత వీడియో వాట్సాప్ లో వస్తే అదే పార్టీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉద్యమకారి ఒక గ్రూప్ లో పోస్ట్ చేశాడు. దానికి ఎలాంటి కంప్లైంట్ లేకుండా, ఎవరు పిటిషన్ ఇవ్వకుండా కొత్తకోట సిఐ శ్రీనివాసరెడ్డి గారు కొత్తకోట సర్కిల్ పరిధి దాన్ని దాటి ఈ రోజు వనపర్తి సర్కిల్ కూడా ఆయన్ని ఇన్ఛార్జ్